బొమ్మరు ఓ ముద్దు కుమ్మరు నేరేడు పండురో నెరజాడా అన్నేసి ఈడురో కిన్నేసి చూడరో చన్నంగా సోకులే ఇచ్చుకోనా అందాల బొమ్మరు ఓ ముద్దు కుమ్మరు నేరేడు పండురో నెరజాడా అన్నేసి ఈడురో కిన్నేసి చూడరో చన్నంగా సోకులే ఇచ్చుకోనా. హలో నమస్తే స్వాగతం సుస్వాగతం క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్. స్త్రీ హృదయం లోతెంతో తెలియదంటారు, కానీ ప్రేమ అనే ఆయుధంతో కొలిచి చూడండి, ఆ లోతెంతో నీకే తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా మన ప్రోగ్రామ్ చేసిన పని అదేనండి. మన లక్ష్మీ రావే మా ఇంటికి కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ లోనూ నలుగురు ఆడపడుచులు వచ్చి వాళ్ళ ఆటపాటలతో హంగామాతో మా లక్ష్మీదేవుల మనసులన్నీ కూడా ఇలా పట్టి తెచ్చేసుకున్నారనమాట. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం తగ్గకుండా ఇవాళ ఎపిసోడ్ లో కూడా నలుగురు కుందనపు బొమ్మలు, బాపు బొమ్మలు, అచ్చ తెలుగు ఆడపిల్లలు సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళెవరో చూద్దాము. లెట్స్ వెల్కమ్ దెం. హలో ఆడపడుచులు. హాయ్, సో ముందు మీ పేర్లు చెప్పేసండి నాకు. నా పేరు అనీషా, నేను సరత్నగర్ నుండి వచ్చాను. ఓకే, సో అనీషా, నిన్ను నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్తావు? అనీషా ధైర్యలక్ష్మి. ధైర్యలక్ష్మి. హాయ్, నా పేరు సమత. నేను సమంతానా? సమత. ఓకే, దిల్షుక్ నగర్ నుండి వచ్చాను. బీటెక్ కంప్లీట్ అయ్యింది. సో ఆల్ ద బెస్ట్ సమత నీకు కూడా. ఇందుకే నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్తావు? ధైర్యలక్ష్మి. హాయ్ స్వీట్ హార్ట్, నా పేరు శాలిని. హలో. దిల్సుఖ్ నగర్ నుంచి వస్తున్నాను. నా ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా? లెట్ మీ గెస్. మహేష్ బాబా? నో. మరి ఇంకెవరు చెప్పమ్మా. నరసింహ. నా- నరసింహ ఆ పేరులోని మత్తు, ఆ, నరసింహ ఆ పేరులోని వైబ్రేషన్, నరసింహ ఆ పేరులోని ఫీలింగ్స్. మ్మ్. అసలు నరసింహ హైట్ ఏంటి, నీ హైట్ ఏంటి? నరసింహ కలర్ ఏంటి, నీ కలర్ ఏంటి? హలో. అసలు నరసింహ నిన్నెలా చేసి నేను నమ్మలేకపోతున్నా తెలుసా? అసలు ఎంత మొత్తంట వైబ్రేషన్ అంట. ఇంటికెళ్ళి నేను పట్టుకుని చూస్తా వైబ్రేషన్ ఏంటో, నేను చూస్తాను. ఇంకా అదృష్ట లక్ష్మిలో ఏ లక్ష్మి చెప్తాను చెప్పు. నేను ఐశ్వర్యలక్ష్మి. హాయ్, హలో. నా పేరు అలేఖ్య. అలేఖ్య. కుకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే, ఏం చదువుతున్నావు అలేఖ్య? బీకామ్ కంప్లీటెడ్. సో అలేఖ్య, నిన్ను నువ్వు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్తావు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. మరి ఇవాళ మీ గిఫ్ట్స్ ఏంటో చూద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. ఓకేనా? మరి ఆడేద్దామా మొదటి రౌండ్? ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. ఇదే మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. ఇక్కడ నించుని ఒక్కొక్కళ్ళకి 5 బాల్స్ ఇస్తామమ్మా. 5 బాల్స్ చక్కగా ఇక్కడ మీరు వేసుకుంటూ పోతూ ఉంటారు. అవి ఏ హోల్లో ఆగితే అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఓకేనా? సో ముందుగా నువ్వు వచ్చేసాయి. అనీషా, ఆల్ ది బెస్ట్. 5 ఛాన్సెస్, బాగా ఆడు. థ్యాంక్ యూ. 1 by 1 ఆడుకో చక్కగా మెల్లిగా. ఏమీ తీసుకురాలేదు, అలా ఆశ చూపించి వదిలేసింది నిన్ను. సో సెకండ్ బాల్ ట్రై చేయి. points.
బాల్ ఏడవే ఎందుకు వచ్చింది జీవితం రా బాబు అన్నట్టు వేస్తున్నావు నువ్వు. కానీ 80 వచ్చాయి చూడు. ఇప్పుడన్నా కాస్త ఎనర్జీ. కంగ్రాచులేషన్స్ అనీషా, మంచి స్కోర్. 80 + 10 90 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా 2 బాల్స్ ఉన్నాయి నీకు. No points. Last ball. Points. Anisha, 90 + 40, 130 points. Congratulations. థ్యాంక్ యూ. Anisha 130 points స్కోర్ చేసింది. సమత ఇప్పుడు నువ్వే ఆడాలి. దా. సమత 5 balls, స్కోర్ 130 దాటాలి. Go first ball. Points. First ball 40 కొట్టావమ్మా. సెకండ్ బాల్ ఆల్ ది బెస్ట్, బాగాడు. points. హాఫ్ సెంచరీ కంప్లీట్ అయింది. సమత 90 పాయింట్లు వచ్చేసాయి. Good, good, good. Points. Last ball. నేను ఇంకా చెప్దాం అనుకున్నా తెలుసా, ఒక్క బాల్ కూడా మిస్ చేయకుండా అన్ని భలే వేసేవే అనుకుంటూ ఉన్నా, ఒక బాల్ మిస్ అయింది. బట్ నో ప్రాబ్లం. 150 పాయింట్స్ నీ స్కోర్. కంగ్రాట్స్. చాలు, మనకి చాలా ఎక్కువ స్కోర్ సెట్ చేసేసింది సమత. ఆడిద్దామా? కమ్. చాలు, ఆల్ ద బెస్ట్. బాల్స్ తక్కువైనా పర్లేదు, స్కోర్ ఎక్కువ ఉండేలా. ఓకే, గో. ఏమిటి ఆ దూకుడేమిటి? కొంచెం మెల్లిగా. points. Third ball. ఇటు నుంచి ఇలా ఇలా అంటే బాల్ వెనక్కి వెళ్ళదమ్మా. ఫోర్త్ బాల్. లాస్ట్ బాల్. లాస్ట్ 2 balls లో నీ పంట పండింది పో అసలు నిజంగా. 80 + 90 170 points. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్ అలేఖ్య. దా. నూట 70 పాయింట్లు దాటితే నువ్వే రౌండ్ టాపర్ అవ్వచ్చు. అంతకంటే తక్కువ వచ్చినా గిఫ్ట్లు తీసుకోవచ్చు మంచివి. ఓకేనా? ఆడేసి. అలేఖ్య, ఇది దేవుడు ఖాతా. ఓకే, ఇది మంది కాదు. ఇప్పుడు మన బాల్. సెకండ్ బాల్. హే భగవాన్. థర్డ్ బాల్.
జరుగుతోంది. ఇంకా ఇంకా ఛాన్స్ ఉంది. లాస్ట్ 2 balls వేయొచ్చు, 2 100s వేయొచ్చు. లాస్ట్ బాల్ వేసి మంచి స్కోర్ వే. $60 points అలేఖ్య. కంగ్రాచులేషన్స్. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. కానీ అందరికంటే ఎక్కువ పాయింట్స్ తో 170 స్కోర్ చేసి రౌండ్ టాపర్ అయిపోయింది శాలిని. కంగ్రాట్స్ శాలిని. నీ గిఫ్ట్ తీసుకుంటావా? గిఫ్ట్ ప్లీజ్. శాలిని, ఆ పైన అన్ని గిఫ్ట్స్ లో నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే. సో సమత, నువ్వు ఆ కిందవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నిట్లో ఏదో ఒకటి. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే. అనిషా, నీకేం కావాలి చెప్పు గిఫ్ట్. బ్యాగ్. బ్యాగ్, ట్రావెల్ బ్యాగ్. ఓకే. అండ్ లాస్ట్ అలేఖ్య, నీకేం కావాలి? డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. సూపర్. ఇప్పుడు మన రౌండ్ టాపర్ చక్కగా తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. సో క్రెయిన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. మన షాలు డాన్స్ చూసాక ఆడేసాము. ఇక రెండో రౌండ్ కూడా మొదలు పెట్టేద్దాం. మన రెండో రౌండ్ పేరు పంచాక్షరి. ఈ రౌండ్ గురించి కూడా మీకు తెలుసు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. టాప్ 5 ఆన్సర్స్ ఆ క్వశ్చన్ కి మా దగ్గర ఉన్నవి మీరు చెప్పాలి. టాప్ స్కోర్ లో ఉంది శాలిని కాబట్టి ఈ రౌండ్ శాలినితో మొదలు పెడదాం. మన క్వశ్చన్ ఏంటో చూద్దామా? క్వశ్చన్ ప్లీజ్. ఎవరైనా ఎదురు పడినప్పుడు మనం ఎలా పలకరిస్తాము? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలా ఉన్నారు అని అడుగుతాము. ఎలా ఉన్నారు, బాగున్నారా అని అంటాం కాబట్టి ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇవన్నీ. ఓకే. ఇంకా అండ్ ఫాస్ట్ గా చెప్పాలి. 60 seconds ఉంది. సగం టైం అయిపోయింది. మీ అమ్మాయి పెళ్ళెప్పుడు? మీ అమ్మాయి పెళ్ళెప్పుడు? ఒకవేళ వాళ్ళకి అబ్బాయి ఉంటే మీ అబ్బాయి పెళ్ళెప్పుడు? అది లేదు. టైం కూడా అయిపోతుంది. ఫాస్ట్ గా హక్ చేసుకొని పలకరిస్తాం. నీకు హగ్గింగ్ అంటే చాలా ఇష్టమా? ఓన్లీ 6 seconds ఉన్నాయి. టాప్ స్కోరర్ లో స్కోరర్కి వెళ్ళిపోయావు. ఎందుకలా? ఎప్పుడు హగ్గింగ్ 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 అంటావు కానీ అది దాటమే అసలు. ఒక్కటే కరెక్ట్ ఆన్సర్ చెప్పావు. మిగతా నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. విశేషాలు ఏంటి? ఎవరైనా ఫస్ట్ కలవగానే అదే అడుగుతాం. నెక్స్ట్ హాయ్ అంటాం. నెక్స్ట్ తెలుగు సాంప్రదాయంలో నమస్తే అంటాం. నెక్స్ట్ మన సంతోషాన్ని వాళ్ళతో పంచుకుంటాం. మిమ్మల్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలా. ఓకే.
ఒక్కటే రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి నీకు 100 పాయింట్స్. కంగ్రాట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నావు సమత నువ్వు. ఓకే, ఆల్ ద బెస్ట్. నీ క్వశ్చన్ చూద్దాము. పల్లెటూరు అనగానే గుర్తొచ్చేవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒకటి పంట పొలాలు. పచ్చని పంట పొలాలు. నిజంగా పల్లెటూరు అనగానే అవే గుర్తొస్తాయి. ఉందా? ఎస్, పంట పొలాలు. నెక్స్ట్ అక్కడి పండగలు, ఫెస్టివల్స్. కానీ అది టాప్ 5 లో లేదు సమత. అక్కడి గాలి స్వచ్ఛమైన గాలి, పైరు గాలులు అంటాము. ఓకే ఫైన్, ఉంది. నెక్స్ట్ వాళ్ళ ట్రెడిషన్స్, సాంప్రదాయాలు లేవు. సారీ, హౌసెస్ వాళ్ళ ఇల్లు కట్టడాలు, పెంకుటిల్లులు చాలా బాగున్నాయా? ఉన్నాయి పెంకుటిల్లు. నెక్స్ట్ ఇంకా 2 చెప్పాలి. టైం అయిపోతుంది. అయ్యో పర్లేదు, 3 చెప్పావు. పెంకుటిల్లులు, పైరుగాలులు, ఇంకా పంట పొలాలు. సో మరి నువ్వు మిస్ చేసినవి ఏంటో చూద్దామా? తెల్లయేర్లు, చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా అవి. ఇంకా మట్టి దారులు. సో ఈ 2 మర్చిపోయావు. నో ప్రాబ్లం, 3 కరెక్ట్ గా చెప్పావు. 300 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నావు నువ్వు అనీషా 130 పాయింట్స్ తో. సో మరి సెకండ్ రౌండ్ లో కూడా బాగా ఆడాలి. ఆల్ ది బెస్ట్. నీ క్వశ్చన్ చూద్దాం. వంట గదిలో తెల్లగా ఉండే తిండి దినుసులు ఏవి? టైం స్టార్ట్స్ నౌ. వంట గదిలో తినడానికి తెల్లగా ఏమేమి కనిపిస్తూ ఉంటాయి మనకి? షుగర్, పంచదార. ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్. ఇంకా ఉప్పు. వెరీ గుడ్. ఇంకా సూపర్. సోడా, వంట సోడా ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్. చాలా బాగా ఆడుతున్నావు. ఓన్లీ 15 సెకండ్స్ ఉన్నాయి. మెయిన్ ఐటమ్స్ చెప్పాలి. ఆలోచించి, ఇంకా చాలా గుర్తొస్తాయి నీకు. ఒకసారి మీ కిచెన్ అదంతా గుర్తెచ్చుకో. టైం అయిపోతుంది. 3. ఇంత కరెక్ట్ చెప్పావు 3. మిగతా 2 ఎందుకు మిస్ చేసావు? అవేంటో చూద్దాం. చూసాక ఇవేనా అంటావు నువ్వే. ఆప్షన్స్: బియ్యం, ఇంకా వెల్లుల్లి. అన్నం రోజు మనం తింటాము అండ్ వెల్లుల్లి బాగా వాడతారు అన్ని పోపుల్లోకి, కర్రీస్ లోకి. సో ఈ 2 నువ్వు మిస్ చేసావు. సో 300 పాయింట్స్ నీకు కూడా. కంగ్రాట్స్. అలేఖ్య, ఇప్పుడు మనమే ఆడాలి. 3 ఆన్సర్స్ దాటాలి. ఓకే, నీ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. అలేఖ్య క్వశ్చన్ ప్లీజ్. మనం సాధారణంగా ఎప్పుడెప్పుడు నవ్వుతూ ఉంటాము? 60 సెకండ్స్ టైం లిమిట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరైనా జోక్ వేసినప్పుడు. ఉందా? జోక్ విన్నప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్. చాలా హ్యాపీగా ఉన్నప్పుడు. ఉందా? ఆనందం కలిగినప్పుడు. ఉంది. నెక్స్ట్. ఏదైనా అనుకోంది జరిగితే ఆశ్చర్యం గానీ ఆనందం ఎందుకు? చాలా వెయిట్ చేసి. ఓకే, అనుకోంది జరిగితే. టైం అయిపోతుంది, త్వరగా. స్టార్స్ ఎవరన్నా కనిపిస్తారు, సెలబ్రిటీలను కలిసినప్పుడు. ఉందా? లేదు. 15 సెకండ్స్ ఉంది. ఫాస్ట్ గా. జనరల్ గా నీకు ఎప్పుడెప్పుడు హ్యాపీగా ఉంటుంది? 3 సెకండ్స్. టైం అప్. నీకు అసలు ఎప్పుడు ఆనందమే కలగదా అమ్మా? ఎలాంటి సందర్భాల్లో? మచ్చుక్కి 2 చెప్పు. చెప్పమ్మా. ఇవి 2ఏనా? తను మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఎవరైనా జారి పడినప్పుడు, మన కళ్ళ ముందు ఎవరైనా జర్రమని జారి పడ్డారనుకో, ఎంత ఆపుకుందా అన్న నవ్వు ఆగదు. కరెక్టే కదా? కితకితలు పెట్టినప్పుడు. నెక్స్ట్. పిల్లలు ఆడేటప్పుడు వాళ్ళని చూస్తూ మనకి తెలియకుండానే నవ్వు వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవి నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్. 2 కరెక్ట్ గా చెప్పావు కదా. సో 200 పాయింట్స్ అలేఖ్య నీకు. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి ఈ రౌండ్ లో. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాకు పెద్ద పని పెట్టారు. నువ్వు 300, నువ్వు 300. ఇప్పుడు ఇద్దరులో ఎవరు టాపర్ అనేది డిసైడ్ చేయాలి. మీ ఇద్దరు నేమ్స్ ఒక స్లిప్ లో రాసేసి ఒక బాక్స్ లో వేసేస్తాము. ఎవరి పేరు వస్తే డ్రా తీద్దాం. ఎవరి పేరు వస్తే వాళ్ళే రౌండ్ విన్నర్. ఓకేనా? సెకండ్ రౌండ్ విన్నర్ సమతానా, అనీషానా? ఇప్పుడు మన లాస్ట్ రౌండ్ విన్నర్ శాలిని డిసైడ్ చేస్తుంది.
సెకండ్ రౌండ్ విన్నర్ సమత. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీది సేమ్ స్కోర్ ఉంటుంది అలానే 300 పాయింట్స్ 300 పాయింట్స్, కానీ జస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు అన్న తెలియడానికి మాత్రమే డ్రా. ఓకేనా? గిఫ్ట్ ప్లీజ్. మిక్సీ. మిక్సీ. కంగ్రాచులేషన్. నెక్స్ట్ అనిషా. కింద మోపర్. మాపా. సూపర్. సో నెక్స్ట్ బ్లెండర్. బ్లెండర్. వెరీ గుడ్. మేడం జీ మీకేం కావాలి? ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. ఆఫ్టర్ ది స్టార్ట్. హే చందమామ ఒకటి సరదాగా నీళ్ళకొచ్చినదంట, ఊహకందని అందాలెన్నో వెంట తెచ్చినంట, ఆ ఇంద్రధనుసు నేను తీసి చీరల్ని చుట్టినదంట, ఈ లోకమంతా మరి తన మెరుపులతో వెలుగు నింపినంట, తన మాటల్లోన ముత్యాలేనంట, తన చూపుల్లోన ఉండు చలివంట, ఓ కలల రాణిగా వెలుగుతున్న ఆ బొమ్మ ఎవరు తెలుసా? హే పకిటు పకిటు పకచం, ఆ చందమామ నేనే, పకిటు పకిటు పకచం, నడిచే బాపు బొమ్మ నేనే. సో ఆడపడుచులు థర్డ్ రౌండ్ కి వచ్చేసాము. మన థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. సో ఈ రౌండ్ ఏంటో మీ అందరికీ తెలుసు. దంశరాజ్. సింపుల్ గా చెప్పాలంటే యాక్ట్ చేసి చూపించిన వాళ్ళకి 60, ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 40. రాంగ్ ఆన్సర్ చెప్తే -10. టోటల్ గా ఇది బజర్ రౌండ్. జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్ అందరికి. Thank you. సో మరి రౌండ్ ని టాపర్ తో స్టార్ట్ చేయాలి కాబట్టి ముందుగా వచ్చేస్తుంది సమత. ప్లీజ్ కమ్. సమత, నువ్వు ఎంత బాగా యాక్ట్ చేస్తే నీకు అని పాయింట్స్ వస్తాయి. 60 పాయింట్స్. ఓకేనా? నువ్వు బాగా చేస్తేనే నీకు వస్తాయి. రెడీ ముగ్గురు ఆన్సర్ చెప్పడానికి? సమత స్టార్ట్. రాజు. స్టోన్. రాజు. స్టోన్ ఊడిపోయిందా బ్యాంగిల్లోది? రింగ్. మీసం. బజర్ 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 నొక్కాలి. బంగారు మీసాలా? కాదా? అయ్యో. స్టోన్. రాయి. తెల్ల మీసాలు. తెల్ల మీసాలు. కరెక్టేనా? కరెక్ట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కంగ్రాట్స్. అనిషా నీకు 40 పాయింట్స్ అండ్ సమత నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడ్ లో ఉన్నది నువ్వే అనిషా. ఇప్పుడు నువ్వే రావాలి. దా. తెల్ల మీసాలు ఆమెకు 60 పాయింట్లు ఇచ్చాయి, 40 పాయింట్లు ఇచ్చాయి. సో అనిషా ఇప్పుడు నువ్వు కూడా బాగా చేయాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టార్ట్. బాణం. ఇల్లు. రాముడు. రాముడు. రామయ్య వస్తావయ్య. బజర్ ప్రెస్ చేయకుండా ఎందుకు చెప్పావు? సమత బజర్ తను ప్రెస్ చేసింది, అలేఖ్య నువ్వు ఆన్సర్ చేసావు. సో ఆన్సర్ నువ్వు చెప్పేశావు. సో -10 పాయింట్స్. ఓకే అలేఖ్య, ఐఎమ్ సో సారీ. సో నువ్వు బాగా యాక్ట్ చేసావు కాబట్టి నీకు ఒక్కదానికి 60 పాయింట్స్. మిగతా ఎవరు ఏమీ స్కోర్ చేసుకోలేదు. సో కొంచెం కంగారు, ఆత్రం, ఆవేశం అవన్నీ కంట్రోల్ చేసుకుని ఆడండి రౌండ్, బికాస్ పాయింట్లు టపా టపా ఎగిరిపోతాయి. ఓకేనా? సో నెక్స్ట్ లీడ్ లో ఉంది అలేఖ్య. దా. రెడీ అలేఖ్య? స్టార్ట్. ఏ నాకు తెలిసిపోయింది. పవన్ కళ్యాణ్. నాకు తెలిసిపోయింది. మూవీయా? ఆన్సర్ చెప్. ఓకే -10 అనిషాకి. నువ్వు చెయ్యి. గెస్ చేస్తే బజర్ నొక్కండి అంతే. ఓకే సమత. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంతేనా? రైట్ ఆన్సర్. ఎంత ఈజీగా చెప్పచ్చు కదా, జస్ట్ ఇట్లా అంటే చాలు. పవన్ కళ్యాణ్. ఓకే కంగ్రాట్స్, నీకు కూడా 60 పాయింట్స్. సో ఇక లాస్ట్ నువ్వే ఉన్నావు శాలిని, ఇప్పుడు నువ్వే ఆడాలి. వచ్చేసి శాలిని చూసుకున్నావా? స్టార్ట్ చేయి.
ఎడ్ల బండి మీద ఎక్కి ఎటు వెళ్తున్నావు? తెలిస్తే బజర్ ప్రెస్ చేయండి. అలెక్యా, ఎద్దుల బండి కరెక్ట్ కదా? రైట్ ఆన్సర్. సో ఈ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. స్పందన ప్రతిస్పందన పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అలెక్యా 100 పాయింట్స్ తో నువ్వు ఈ రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాట్స్. సో రౌండ్ టాపర్ గిఫ్ట్స్ తీసుకుంటావా? గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు అలెక్యా, నీకే గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. ఓకే. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది అనిషా. మీరిద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఫస్ట్ మీ ఇష్టం ఎవరైనా ఓకే. ఇందాక టాపర్ నువ్వు కదా సమత. ఓకే, ఇప్పుడు అనిషాకి ఛాన్స్ ఇద్దాం. అనిషా నువ్వు డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. నెక్స్ట్ నువ్వే. బౌల్ సెట్. బౌల్ సెట్. ఓకే. శాలిని నీకేం కావాలి? ప్యాన్. పాన్. ఏం పాన్? నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే. ఓకే, సో గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. రౌండ్ టాపర్ అలేఖ్య డాన్స్ చూసేద్దాం ఇప్పుడు. క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం. అలేఖ్య డాన్స్ చూద్దాము. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky Roy na ure amchi Mumbai. Lucky, lucky ride. My name is Lucky Ride. Random chunky Roy na ure amchi Mumbai. Kaya chakai kai, rara na mira pakai. Nidu chuse charindo na kanchi pattu pavadai. Nela benchi kurrane. ఫోర్త్ రౌండ్ లో ఉన్నాము. ఫోర్త్ రౌండ్ పేరు లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ఒకళ్ళ మీద ఒకళ్ళు జస్ట్ బెట్టింగ్ కట్టుకోవడం అంతే. 4 గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్. ఎవరు ఏ గేమ్ ఆడతారు అన్నది మీ అదృష్టాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది. ముందుగా మీ స్కోర్స్ ఏంటో చెప్పేస్తాను. ఇప్పటి వరకు అమ్మా సమత నువ్వే లీడింగ్ లో ఉన్నావు అందరికంటే. ఓకే, సో ముందుగా నేను మీకు స్లిప్స్ ఇచ్చేస్తాను. అందులో 1, 2, 3, 4 నెంబర్స్ ఉంటాయి. ఎవరికి ఏ నెంబర్ వస్తే వాళ్ళు ఆ గేమ్ ఆడతారు. ఎవరికి ఏ గేమ్ వస్తుంది అనేది ఇంకా ప్యూర్లీ మీ లక్. రెడీ? రెడీయా? ఓపెన్. ఎవరికి నెంబర్ 1 వచ్చింది అదొక్కటి చెప్పండి చాలు. సమత సూపర్. మా సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ లీడ్ స్కోరర్ తోనే స్టార్ట్ చేస్తున్నాం ఈ గేమ్ కూడా. ఓకే, గేమ్ నెంబర్ 1 ప్లీజ్. సమత నువ్వే ఆడాలి గేమ్. ఇదే గేమ్ నెంబర్ 1. గేమ్ ఏంటో చెప్తాదా? గేమ్ ఏంటంటే ఆ మార్క్ లో నించుంటావు, ఆ స్టిక్ లో రింగ్స్ వేస్తావు అంతే. ఈ గేమ్ పేరు రింగ రింగ. 60 సెకండ్స్ టైం లిమిట్ ఉంది. సో మినిమం 4 వేయాలి. అది మేము పెట్టిన లిమిట్ ఈ గేమ్ కి. నీకు పడుతూ ఉంటే ఇంకా 5, 6 ఎన్నేసినా ఓకే, నో ప్రాబ్లం. సో నువ్వు లాస్ట్ స్కోర్ 300 ఉంది కాబట్టి మాక్సిమం 300 దాకా నువ్వు బెట్ చేయొచ్చు. నీ ఇష్టం. చెప్పు ఎంతెంత బెట్ చేస్తావు? 150, 100, 100. ఓకే. 150, 100, 100. సో మొత్తం 350 పాయింట్స్. 4 కంటే ఎక్కువ వేస్తేనే ఒప్పుకుంటాను. 5, 6. నేను 4 వేస్తా అని చెప్పాను కదా. నీకు తెలుసా ఆల్రెడీ కొట్టు కట్టేసాక వచ్చి నాకు 1 కిలో వంకాయలు కావాలంటే చాలా కష్టం. అయిపోయింది ఆల్రెడీ. బేర సారాలన్నీ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ స్టార్ట్ లో చూసుకోండి. సమత ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోయింది, ఇది కూడా పోయింది. సమత 4 వేయాలి. సమత నువ్వు 1. 4 వేసాక ఆపేస్తా. 2. ఇంకా 2 వేస్తే నువ్వే. ఇంకొకటి చాలు.
30 seconds ఉంది ఇంకా నీకు ఏం టెన్షన్ పడుకో. ఆపే ఇక అయిపోయినది ఇంటి కూడా. ఆపే పడదు ప్లీజ్ పడదు. ఏ నీ నోరు పడదు అంటే పాపం ఒక్కటే పడట్లేదు అక్కడ. పడదు దేవుడా అయిపోయింది 2 1 టైమ్ అప్. సో సమత ఓన్లీ 3 రింగ్స్ వేసావు నువ్వు. సో మన బెట్ ఓడిపోయాం. ఈ నోర్లు ఉన్నాయి చూసావా సమత. బట్ ఫైనల్లీ 3 రింగ్స్ వేసావు. సో యూ లాస్ట్ ద బెట్. నువ్వు బెట్ కట్టిన 350 పాయింట్స్, తనకి 150 వెళ్ళిపోయాయి, వీళ్ళిద్దరికి చెరో 100 వెళ్ళిపోయాయి. ఈ ఫస్ట్ గేమ్ కంప్లీట్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు గేమ్ నెంబర్ 2 చూద్దాం. ఇదే మన సెకండ్ గేమ్. నెంబర్ 2 ఎవరికి వచ్చింది ఇందాక? శాలిని. శాలిని, గేమ్ ఏంటంటే ఈ కళ్ళకి ఈ గంతలు కట్టేస్తాం. ఈ సూది ఉంది కదా, ఆ బెలూన్స్ అన్ని పగలగొట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. మొత్తం 17 బెలూన్స్ ఉన్నాయి. మేము ఈ గేమ్ కి పెట్టిన లిమిట్ 7. మినిమం 7 పగలగొడితే చాలు. నిన్నేమన్నా మేము ఊది ఎగరేమన్నామా ఏంటి? జస్ట్ పగలగొట్టడమే కదా. ఓకే, సో నీ దగ్గర 430 పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఎంత బెట్ కడతావు కట్టు. 60 seconds టైం లిమిట్ లో 7 బెలూన్స్ పగలగొట్టాలి. అనిష 150, సమత 50, అలేఖ్య 150. చూసావా, తక్కువ స్కోర్ ఉందని నీ మీద కనికరం చూపిస్తుంది. మొత్తం 350 పాయింట్స్ బెట్ కడుతోంది. నీ స్కోర్స్ లో యాడ్ అవుతాయి ఈ స్కోర్. ఒకవేళ తిని ఓడిపోతే గేమ్, ఒకవేళ గెలిచింది అనుకో మీ దగ్గర ఉన్న స్కోర్ నుంచి ఈ అమౌంట్ తినికి వచ్చేస్తుంది. ఓకే కదా అందరికి? గేమ్ స్టార్ట్ చేద్దాము. కాసేపు ఈ లోకాన్ని నువ్వు చూడలేవు శాలిని, కళ్ళు మూసుకో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ, గో. అక్కడ ఉంది అక్కడే ఉంది. అక్కడే రైట్ కి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ తీసుకో. లెఫ్ట్ అక్కడే వంగ కూర్చో శాలిని. అరే బాగుంది. అంతే అంతే, అసలు ఏమన్నా ఆడుతున్నావా నువ్వు? వెళ్తున్నాయి శాలిని, ఇలా ఆడితే అవ్వదు, పరిగెత్తు. 30 seconds ఉంది. శాలిని, పరిగెత్తుకుంటూ ఎత్తుక్కో. ఒకసారి ఓకే ముందుకు రావాలని నువ్వు బ్రాడ్ స్టెప్ తీసుకో. చూడు అక్కడే ఉంది, కొట్టు. రైట్ సైడ్ ఉంది. ఓన్లీ 20 seconds ఉన్నాయి. అక్కడే అదిగో వెతుకు. కొంచెం చేతులు జాబ్ పట్టి ఇటు. అదిగో అదే అయిపోయింది. ఒక్కడి పగలగొట్టింది. 9 seconds ఉన్నాయి. లెఫ్ట్ వచ్చేసావు. అయిపోయింది. లెఫ్ట్ 5 seconds. ముందు వెనక్కి రా. అయిపోయింది. టైమ్ అప్. ధైర్యలక్ష్మి అని చెప్పి అంత డేరింగ్ గా చెప్పావు, ఇక్కడికి వచ్చేమో భయంగా ఆడావు గేమ్ అంతా. 350 పాయింట్స్ నువ్వు లూజ్ అయ్యావు. ఓకే, ఆ 350 పాయింట్స్ మీ అందరికి యాడ్ అయిపోయాయి. ఓకే, సో సెకండ్ గేమ్ అయిపోయేసరికి మీ ముగ్గురి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ గేమ్ ఏంటి చూద్దాం. గేమ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎవరికి వచ్చింది నెంబర్ 3? అనిష రా. సో నీకు ఫస్ట్ గేమ్ చెప్పేస్తాను. ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ నుంచి ఏ వరకు ఉన్నాయి. రింగ్ ఉంది ఒక్కో బ్లాక్స్, 2 బ్లాక్స్ మధ్య, అండ్ బెలూన్స్ ఉన్నాయి. ఈ మధ్య ఇది ఉంది కదా, దీంట్లోంచి దూరి ఆ బెలూన్ పగలగొట్టి దూరి మళ్ళీ ఆ 2 బెలూన్స్ పగలగొట్టి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. లిమిట్ మినిమం 4, అంటే నువ్వు బి వరకు వెళ్ళాలి. ఓకే, ఇది గేమ్. 60 seconds నీ టైం లిమిట్. అండ్ ఇంకోటి ఏంటంటే రింగ్ పడకుండా చూసుకోవాలి. ఒకవేళ రింగ్ కానీ పడిపోయిందంటే డిస్క్వాలిఫై. అండ్ ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఏంటి? సమత 150,
నాకు అనిపిస్తోంది ముగ్గురు దగ్గర మూడు మూడు హండ్రెడ్స్, ఐ మీన్ లైక్ 100 100 100 తీసుకుంటే సరిపోతుందేమో. ఓకే. సో 100 100 100. అనిషా, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పట్టింది. ఓకే, చాలా టైం ఉంది అనిషా నీకు. నువ్వు ఏ వరకు కూడా వెళ్ళిపోతావు. సూపర్. 35 సెకండ్స్ ఉంది నీకు. సూపర్, చాలా బాగా ఆడింది. కొంచెం టఫ్ గేమే కానీ బాగా ఆడావు. సో మీ దగ్గర నుంచి 300 పాయింట్స్ అనీషా స్కోర్ లో యాడ్ అయిపోయాయి. కంగ్రాట్స్ అనీషా, సక్సెస్ఫుల్ గా టాస్క్ ఫినిష్ చేసావు. సూపర్. థ్యాంక్ యూ. మన గేమ్ రౌండ్ లో 3 గేమ్స్ అయిపోయాయండి. మన 4th గేమ్ లోకి వెళ్ళిపోదాము. డిసైడింగ్ గేమ్ ఏంటో చూద్దాం. ఎవరు విన్ అవుతారో, ఎవరు విజయలక్ష్మి అవుతారో చూద్దాం. అలేఖ్యానా, అనీషా. ఇక ఇప్పుడు నువ్వు ఒకదానివే మిగిలేవు, నువ్వే ఆడాలి. నీ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 4 ప్లీజ్. ఇదే గేమ్ నెంబర్ 4. ఇక మిగిలిన అలేఖ్య నువ్వే కాబట్టి గేమ్ నువ్వే ఆడుతున్నావు. రా. అలేఖ్య, గేమ్ ఏంటంటే లెమన్ అండ్ స్పూన్ ఆడావు కదా నువ్వు చిన్నప్పుడు, అలానే ఇప్పుడు లెమన్ అండ్ గోలీ. స్పూన్ ఉంటది, అందులో గోలీ పెట్టుకుంటావు. ఈ హర్డిల్స్ ని దాటుకుంటూ వెళ్ళి ఆ బౌల్లో వేయాలి గోలీ. మేం పెట్టిన లిమిట్ ఈ గేమ్ కి 4. కానీ ఒక్క విషయం ఏంటంటే అవి కింద పడకూడదు. ఆ స్టిక్స్ ఉన్నాయి కదా, మొత్తం చూసుకుని బెట్ కట్టు. 500 కమ్మేదే పెద్ద. రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మినిమం 4 వేయాలి. స్టిక్ కింద పడకూడదు. పడిపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తీసుకుని ఆట స్టార్ట్ చేయాలి. ఓ గాడ్, పాపం. నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. ఈ పాటికి నువ్వు 2 వేసేసేదానివి. కాన్సన్ట్రేట్, టెన్షన్ పడకు. 17 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా. ఓకే, 6 సెకండ్స్. అయ్యో, టైం అయిపోయింది. సో ఫైనల్లీ 500 పాయింట్స్ పోయాయి అలేఖ్య. ఐఎమ్ సో సారీ. వెల్ డన్. ప్లీజ్. ఇవాల్టి ఎపిసోడ్ టైటిల్ విన్నర్ 1620 పాయింట్స్ తో అనీషా. కంగ్రాట్స్. ఇవాల్టి విజయలక్ష్మి అయిపోయావు నువ్వు. సో విజయలక్ష్మికి మేము 3 ఆప్షన్స్ ఇస్తాము. ఒకటి అష్టలక్ష్మి కలసం 250 గ్రాములది వెండిది, అలానే ఎల్సిడి టీవీ, అలాగే వాషింగ్ మిషన్. ఈ 3 నీకు ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. కలశం. కంగ్రాచులేషన్స్, అది నీదే. విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి అనీషా నీకు బంగారు లక్ష్మి అయ్యే ఛాన్స్ వచ్చింది. బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రాముల బంగారంతో నువ్వు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాలి అంటే ఒక చిన్న టెస్ట్ పాస్ అయ్యి బోనస్ రౌండ్ ఆడాలి. ఓకేనా? విజయలక్ష్మి, అనీషా, ఇదే నువ్వు పాస్ అవ్వాల్సిన టెస్ట్. తెలుసు కదా, లక్ష్మీదేవి అండ్ ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ. లక్ష్మీదేవి వస్తే నువ్వు బోనస్ రౌండ్ ఆడడానికి ఎలిజిబుల్. లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడికి వరకు వచ్చిన గిఫ్ట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. గట్టిగా తిప్పు. లక్ష్మీదేవి వచ్చింది. కంగ్రాట్స్, నువ్వు బోనస్ రౌండ్ ఆడబోతున్నావు ఇప్పుడు. ఈ బోనస్ రౌండ్ ఏంటంటే ఎల్ఈడి మీద నీకు ఒక పజిల్ వచ్చేస్తుంది. పజిల్ వచ్చిందంటే టైం స్టార్ట్ అయిపోయినట్టే. ఓకే, 30 సెకండ్స్ అయిపోయే లోపు ఆ పజిల్ ఏంటో నువ్వు చెప్పాలి. అలా చెప్తేనే నీకు 10 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ కదా? పజిల్ ప్లీజ్. స్టార్ట్ అయిపోయింది టైం. ఆలోచించు, ఏమై ఉంటుంది అది. జస్ట్ థింక్. అక్కడున్న లెటర్స్ అన్ని కలిపి చూడు ఒకసారి. సెకండ్స్ ఉన్నాయి. 7, 6, 4,
టైమ్ అప్. బట్ ఎనీవే నువ్వు విజయలక్ష్మి అయ్యావు కాబట్టి నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని నీకు ఇచ్చేస్తాను, అలాగే వాళ్ళ గిఫ్ట్స్ కూడా వాళ్ళకి ఇచ్చేద్దాము. అనిషా, ఇవాళ విజయలక్ష్మి అయి నువ్వు గెలుచుకున్నావు 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. కంగ్రాట్స్. కంగ్రాట్స్. అండ్ అలాగే మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. తనతో పాటు ఇంతసేపు వచ్చి మాతో టైం స్పెండ్ చేసి మా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసినందుకు ఇది మీకు. ముందుగా మన విన్నర్ విజయలక్ష్మి. మీరు ఇప్పుడు అందరూ గిఫ్ట్లు లక్ష్మీదేవిలా ఉన్నారు. ఆడియన్స్ చూసారుగా మా ఆడపడుచుల చేతుల నిండా ఎన్ని గిఫ్ట్స్ ఉన్నాయో. వీళ్ళకే కాదు మీకు కూడా గిఫ్ట్స్ గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఇందాక బోనస్ రౌండ్ లో మేము చూపించిన పజిల్ ఉంది కదా, ఆ పజిల్ కి ఆన్సర్ ఏంటో మీరు కరెక్ట్ గా గెస్ట్ చేసి మాకు SMS చేయండి. SMS చేసే విధానం LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆన్సర్ ని టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఆ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తాం, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది. చూడండి, ఆన్సర్ గెస్ట్ చేయండి, SMS చేయండి. ఒక లక్కీ విజేత గెలుచుకుంటారు అష్టలక్ష్మి వెండి కలశంతో పాటు ఒక అందమైన శారీ. ఆల్ ది బెస్ట్. సో ఇది ఇవాల్టి మన లక్ష్మి రావే మా ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం లక్ష్ములు. అంతవరకు బాయ్ బాయ్.